అన్నదాత అన్నదాత మీ అన్నదాత చెమటోడ్చి ఆహారాన్ని అందించే రైతన్నా అనునిత్యం నీ కండదండ చేస్తారు. నా ఉద్దేశం ఏంటంటే వేప నూనె బాగుండదు. వేప నూనె సేంద్రియ పదార్థం వేప నూనె బాగుండదు. ఆఫ్ సీజన్ అంటే ఈ ఫిబ్రవరి నుంచే మీరు ప్లాన్ చేసుకోవాలి. జనవరి ఆఖరికి నార్లు అయిపోయిన తర్వాత అది చూసుకోవాలి. అది వంకాయ నారు కూడా కొద్దిగా పెంచుకొని వంకాయ నారు కూడా ఎంకరేజ్ చేయాలి. ఎందుకంటే అది అన్నింటిని తట్టుకుంటే వంకాయ కూడా మార్కెట్ బాగుంది రేటు. వంకాయ కూడా మీరు వేయచ్చు. వంకాయ పండుగ టమాటా వంకాయ ఈ మూడు కూడా మూడు భాగాలు 4 భాగాలు విభజించి చేసుకోవాలి. ఒక దాంట్లో బంతి వేప నూనె వాడుకొని అట్లా చేస్తే బాగుంటుంది. వంకాయలు ఒక రకం వచ్చింది తేజావతి లాల్ నాయక్ సార్. మాది నల్లెల గ్రామం కొరి మండలంలో నర్సరీ పెట్టాను. కీర దోసకాయలు వేసాను సార్. ఎకరం కీర వేసి ఒక 2,000 రూపాయలు వస్తుంది దిగుబడి. 10,000 రూపాయలు ఖర్చు వచ్చింది సార్ దీనికి ఎకరానికి. అయితే ఒక 2 క్వింటాలు వెళ్ళినాయి సరుకు. ఒక 4,000 రూపాయలు వచ్చినాయి. 4,030 ఇంకా 30-40 వేలు వస్తాయి సార్ ఎకరాకు కీర దోసకాయకు. మంచి పంట.